కాంట్రసెప్టివ్ పిల్స్ వాడటము, పిల్లలు పుట్టకుండా కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కువ రోజులు వాడటము, ఏదైనా సమస్య కోసం కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కువ రోజు వాడారు. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ వస్తుందా? హలో అండి, నేను డాక్టర్ విజయ్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. కాంట్రసెప్టివ్ పిల్స్ చాలా మందికి ఈజీగా తెలియాలంటే 21 రోజుల పిల్స్ అని చెప్తాము. 21 డేస్ వాడి ఆపాక పీరియడ్ వస్తుంది, ఇట్లా అందరూ వాడుతూ ఉండొచ్చు. కాంట్రసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల ఇన్ఫర్టిలిటీ రావడం అనేది నిజం కాదు. ఎన్నో నంబర్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ అనేది పబ్లిష్ అయి ఉంది. ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ అనేది ఏంటంటే కాంట్రసెప్టివ్ పిల్స్ వాడిన వాళ్ళు వాడని వాళ్ళు 1 to 3 months తర్వాత ప్రెగ్నెన్సీ రేట్ ఇస్ ద సేమ్. 1 to 3 months అనేది హార్మోన్ రెగ్యులేషన్ కి, చాలా మందికి కాంట్రసెప్టివ్ పిల్స్ ఆపగానే నెక్స్ట్ మంత్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. బట్ స్టిల్ హార్మోన్ రెగ్యులేషన్ కి ఇట్ మే టేక్ 1 to 3 months ఆఫ్ టైం. ఈ టైంలో ద బాడీ నార్మలైజెస్ అండ్ మీరు కాంట్రసెప్టివ్ పిల్స్ వాడని వాళ్ళతో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రేట్ అనేది చేంజ్ అవ్వదు. కంబైన్డ్ పిల్స్ అయితే 1 to 3 months. అదే మీరు ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని ఉంటుంది, 25 days కి అట్లా రాస్తూ ఉంటారు. ఆ పిల్స్ వాడుంటే మాత్రం విదిన్ 1 month మీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడం కానీ, ఓవ్యులేషన్ మళ్ళీ టేక్ ఓవర్ అవ్వడం ఇది జరుగుతుంది. అసలు ఈ పిల్స్ ఎట్లా పనిచేస్తుంది? కాంట్రసెప్టివ్ పిల్స్ వాడినప్పుడు అది మీ ఓవరీస్ ని డ్యామేజ్ చేయడం కానీ, హార్మోన్స్ డ్యామేజ్ చేయడం, లేకపోతే ట్యూబ్స్ డ్యామేజ్ చేయడం అట్లాంటివి జరగదు. గర్భసంచిని అది ఏ మాత్రం డిస్ట్రాయ్ అనేది చేయదు. బేసికలీ ఏం చేస్తుందంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఒక హార్మోన్ ని స్టాప్ చేస్తుంది. బ్రెయిన్ నుంచి సిగ్నల్ స్టాప్ అయింది కాబట్టి బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వదు, ఓవరీ నుంచి అండం విడుదల అవ్వకుండా చూసుకుంటుంది. అలాగే గర్భసంచిలో పొర అనేది హెల్తీగా కాకుండా కొంచెం సన్నబడేటట్టు చూస్తుంది. స్పర్మ్ లోపలికి రాకుండా గర్భసంచి దారి దగ్గర, సర్విక్స్ దగ్గర ఉన్న మ్యూకస్ ని జిగురు ఎక్కువ చేస్తుంది, సో థిక్ చేస్తుంది. సో ఇన్ ఆల్ దీస్ వేస్ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకుంటుంది. ఒక అపోహ ఏంటంటే పిల్స్ వాడేటప్పుడు పీరియడ్ వస్తూ ఉంటుంది, సో ఆ మంత్స్ లో మీకు ప్రెగ్నెన్సీ రాదు. బికాస్ ఆ మంత్స్ లో మీకు అండం విడుదల అవ్వట్లేదు. ఓన్లీ హార్మోనల్ డిస్రెగ్యులేషన్ అంటే 21 days హార్మోన్స్ వాడి సడన్ గా ఆపడం వల్ల పొర పెరిగింది, మీకు పీరియడ్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో ఆ టైంలో యానోవులేటరీ సైకిల్, మీకు అండం విడుదల కాకుండానే పీరియడ్ వస్తున్నట్టు. సో అది వాడేంత రోజులు ప్రెగ్నెన్సీ రాదు. రెండోది, ఈ హార్మోనల్ పిల్స్ మీరు ప్రెగ్నెన్సీ రాకుండా అనేది వాడొచ్చు, కానీ మీకు అండర్లైన్ పీసీఓ కానీ, నీటి బుడగలు కానీ, ఎండోమెట్రియోసిస్, ఎండోమయోసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు తెలియకుండానే ఉండొచ్చు, లేదా లో ఐఎంహెచ్ ముందే ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ మేబీ పిల్స్ ఆపిన తర్వాత అది మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది, ఏర్పడుతూ ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే ఇన్ అదర్ వర్డ్స్, ఇప్పుడు నీటి బుడగలు ఉన్న వాళ్ళు ఉంటారు, పీరియడ్ కరెక్ట్ రావట్లేదు, పిల్స్ వేసుకుంటారు. చాలా మంది అంటుంటారు పిల్స్ వాడాక 2-3 months మంచిగా వచ్చింది, తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని. సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే పిల్ యాక్షన్ అయిపోగానే మళ్ళీ కొత్తవి ఏర్పడుతూ ఉంటది. సో దాన్ని మనం పిల్ వల్ల అనేది మిస్టేక్ చేసుకోవచ్చు. సో ఆన్ ద హోల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఏర్పడడం అనేది యాజ్ పర్ పేపర్స్ అండ్ రీసెర్చ్ ఎక్కడా లేదు. థ్యాంక్ యూ.